గర్వం పతనానికి దారితీస్తుంది. ఇది బైబిల్ చెప్పే ఒక హెచ్చరిక. సరే, మరి ఈ హెచ్చరికకు ఇప్పుడు మన చుట్టూ జరుగుతున్న సంఘటనలకు ఏమైనా సంబంధముందా? ఈ విషయాన్ని లోతుగా విశ్లేషించే ఒక మూల గ్రంథంలోని కొన్ని కీలకమైన వాదనల్ని మనమిప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ పెరిగిపోతున్న ఈ గొడవలు, ప్రకృతి విపత్తులు ఇవన్నీ చూస్తుంటే మనం నిజంగా వినాశనం వైపు వెళ్తున్నామా అనే అనుమానం రాక మానదు. అసలు మనం విశ్లేషించబోయే ఈ గ్రంథం కూడా సరిగ్గా ఇదే ప్రశ్నతో మొదలవుతుంది. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనకు అర్థం చేయిస్తుంది. సరే, ఈ విశ్లేషణలో మనం ముందుకు వెళ్లే ముందు ఏమేం చూడబోతున్నామో ఒకసారి క్లుప్తంగా చూద్దాం. ముందుగా ప్రపంచం ప్రళయమంచునెలా ఉంది, ఆ తర్వాత గర్వమనేది ఎన్ని రకాలుగా కనిపిస్తుంది, అలాగే నైతిక సామాజిక పతనం గురించి, విశ్వాసం పేరుతో జరిగే హింస గురించి, చివరిగా ప్రకృతి పడుతున్న వేదన, తుది తీర్పు గురించి తెలుసుకుందాం. రైట్, ఇక మొదటి విభాగానికి వద్దాం. అదే ప్రళయం అంచున ప్రపంచం. ఈ వాదన ప్రకారం అసలు విషయమేంటంటే, ఇప్పుడు ప్రపంచంలో మనం చూస్తున్న ఈ గందరగోళానికి అంతటికీ మూలకారణం ఒకటే, అదే మానవ అహంకారం. దీని గురించే బైబిల్ ఎప్పుడో హెచ్చరించిందని ఈ విశ్లేషణ బలంగా చెప్తోంది. అయితే ఈ మొత్తం వాదనకు పునాది ఎక్కడుంది? అది సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో ఉంది. అదేమంటుందంటే, వినాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. చూడండి, ఈ ఒక్క హెచ్చరిక మీదే మిగిలిన విశ్లేషణంతా ఆధారపడి ఉంది. సరే, గర్వం అంటున్నారు, కానీ ఈ రోజుల్లో ఈ ఆధునిక ప్రపంచంలో ఆ గర్వం మనకు ఎలా కనిపిస్తుంది, ఏ రూపంలో ఉంది? ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ వాదన ప్రకారం ఆ గర్వం 4 వేర్వేరు రూపాల్లో మనకి కనబడుతోందట. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆ 4 ఏమంటే, విశ్వాసం లేకపోవడం, అహంకారం పెరిగిపోవడం, రెండోది నైతిక విలువలు పడిపోయి స్వార్థం పెరగడం, మూడోది మతం పేరుతో దాడులు, రాజకీయాలు, ఇక నాలుగోది ప్రకృతి పడుతున్న బాధ, దానికి తోడొచ్చే అబద్ధ ప్రవక్తలు. ఈ 4 బైబిల్లో చెప్పిన గర్వానికి ఈ కాలపు రూపాలని ఈ విశ్లేషణ బలంగా వాదిస్తోంది. ఇప్పుడు చూడండి, ఈ విశ్వాసం లేకపోవడమనేది కూడా 2 విపరీతమైన మార్గాల్లో కనిపిస్తోంది. ఒకవైపు అసలు దేవుడే లేడు అని పూర్తిగా కొట్టిపారేయడం, మరోవైపు మా దేవుడే గొప్ప, మా దేవుడే సర్వశక్తిమంతుడు అంటూ మత ఉన్మాదంతో ఇతరులపై దాడులు చేయడం. ఈ 2 కూడా అహంకారానికి ప్రతీకలేనని ఈ వాదన మన ముందుంచుతోంది. అయితే ఈ అహంకారం కేవలం మనలాంటి వ్యక్తులకే పరిమితం కాదు. ఇది ఇంకా పెద్ద స్థాయిలో, అంటే ఏకంగా జాతీయ గర్వంగా మారిపోతుంది. ఎలా అంటారా? దేవుడి మీద నమ్మకం పెట్టకుండా మన సైనిక బలం మీద, మన దగ్గరున్న అణువాయుధాల మీద నమ్మకం పెట్టుకోవడం, ఇది దానికొక చక్కటి ఉదాహరణ. అసలు దీని గురించే ఓబద్యా గ్రంథంలో ఒక బలమైన హెచ్చరిక ఉంది. నువ్వు ఆకాశములో పక్షిరాజులా ఎగిరి నక్షత్రాల మధ్య గూడు కట్టుకున్నా సరే, అక్కడనుంచి నిన్ను కిందకి పడేస్తాను అని. అంటే మానవ శక్తి, టెక్నాలజీ ఎంత ఎత్తుకు ఎదిగినా పతనం తప్పదు అని ఇది చాలా స్పష్టంగా చెబుతోంది. ఇక గర్వం యొక్క రెండో రూపం చూద్దాం. అదేంటంటే నైతిక సామాజిక పతనం. అంటే ఒక సమాజంలో మనుషులు కంటే అధికారానికి, డబ్బుకి, స్వార్థానికి ఎక్కువ విలువ ఇవ్వడం, ప్రజల బాగోగులు పట్టించుకోకపోవడమన్నమాట. ఈ విశ్లేషణ ప్రకారం ఈరోజు సమాజంలో మనం చూస్తున్న కొన్ని లక్షణాలు, అంటే మనుషులు తమను తామే ప్రేమించుకోవటం, డబ్బుమీద విపరీతమైన ఆశ, గొప్పలు చెప్పుకోవటం, అహంకారం, దేవుడి కంటే సుఖాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం, ఇవన్నీ కూడా 2 తిమోతి గ్రంథంలో అంత్యదినాల గురించి చెప్పిన సూచనలతో సరిగ్గా సరిపోతున్నాయని ఈ వాదన చెప్తోంది. అవును, 2 తిమోతి గ్రంథంలో సరిగ్గా ఇలాగే ఉంది. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చును, ఏలయనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు అని. ఒక్కసారి ఆలోచిస్తే ఈ లక్షణాలు ఇప్పుడు మన సమాజంలో ప్రతిధ్వనిస్తున్నట్టే అనిపించడం లేదా? ఇప్పుడు గర్వం యొక్క మూగో రూపం గురించి చూద్దాం. ఇది చాలా ప్రమాదకరమైనది. అదే విశ్వాసం పేరుతో హింసకు పాల్పడటం, మతాన్ని అడ్డం పెట్టుకుని గొడవలు సృష్టించటం, రాజకీయ లబ్ధి పొందడం ఎలా జరుగుతుందో ఈ విభాగంలో చూస్తాం. అసలు ఈ మతపరమైన హింస గురించి యోహాను సువార్తలో ఒక మాట ఉంది. అది వింటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. అదేంటంటే, మిమ్మును చంపువాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలం వచ్చుచున్నది
అంటే దేవుడికి సేవ చేస్తున్నాం అనుకుంటూనే మనుష్యుల్ని చంపేసే కాలం వస్తుందని ఇది ఎంత స్పష్టంగా హెచ్చరిస్తోందో చూడండి. ఇక్కడ మత్తయి సువార్తలోని ఒక హెచ్చరిక కూడా గుర్తుచేసుకోవాలి. అదే కత్తి పట్టుకుని వారందరూ కత్తిచేతనే నశింతురు. దీనర్థం చాలా సింపుల్. హింసను ఎంచుకుంటే దాని ఫలితం కూడా హింసే అవుతుంది. చివరికి అది స్వీయ వినాశనానికే దారితీస్తుంది. సరే, ఇప్పుడు మనం గర్వం యొక్క పర్యావసానాల్లో చివరిదైన 4వ దానికొచ్చాం. అదే ప్రకృతి వేదన. ఈ విశ్లేషణ ప్రకారం మనిషి చేసే పనుల ప్రభావం, ఆ అహంకారం యొక్క ఫలితం ఇప్పుడు మన కళ్ల ముందే ప్రకృతిలో కూడా స్పష్టంగా కనిపిస్తోందట. అడవులు తగలబడిపోవడం, సముద్ర మట్టాలు పెరిగిపోవడం, ఊహించని భూకంపాలు రావడం, ఇవన్నీ ఒకవైపు. మరోవైపు ఏం పర్లేదు, అంతా బానే ఉంది అని చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే నాయకులు పెరిగిపోవడం. వీటన్నింటినీ బైబిల్లో చెప్పిన అంత్యకాల ప్రవచనాలతో ఈ వాదన ముడిపెడుతోంది. దీనికి బలం చేకూరుస్తూ రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది: సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచున్నదని ఎరుగుదుము. అంటే ఈ సృష్టి మొత్తం ఒక రకంగా ప్రసవవేదన అనుభవిస్తున్నట్టుగా మూలుగుతోందనర్థం. ఇది కూడా ఒక పెద్ద హెచ్చరికే అని భావించా. సో చివరిగా చెప్పేదేంటంటే ఈ 4 అంశాలు అంటే అహంకారం, నైతిక పతనం, హింస, ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ కలిసి చివరికి మానవ నిర్మిత రాజ్యాల పతనానికి దారితీస్తాయట. ఒకప్పుడు గర్వంతో కట్టిన బాబెల్ గోపురం ఎలా కూలిపోయిందో అలాగే గర్వం మీద కట్టిన ఏ వ్యవస్థ అయినా కూలిపోక తప్పదని ఇది సూచిస్తోంది. కాబట్టి దీన్నించి మనం గ్రహించాల్సిన అసలు సందేశం ఒక్కటే: గర్వంతో, అహంకారంతో మనుషులు కట్టుకున్న రాజ్యాలు, సామ్రాజ్యాలు కూలిపోవచ్చు. కాని దేవుని వాక్యం మాత్రం శాశ్వతంగా నిలిచుంటుంది. మొత్తానికి ఈ విశ్లేషణ మనందర్నీ ఒక లోతైన ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. అదేంటంటే, గర్వం పతనానికి దారితీస్తుంది అనే ఈ వేల సంవత్సరాల నాటి హెచ్చరిక ఈరోజు ఈ క్షణంలో మన ప్రపంచానికి ఎంతవరకు వర్తిస్తుంది? ఆలోచించాల్సిన విషయమే కదూ?